Now I call Mr. Akka Swarajya Lakshmi Garu, who is the National President of Jana Vijnana Vedika. Swarajya Lakshmi. Madam, please come to there. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదికను అలంకరించిన పెద్దలు, అదేవిధంగా వేదిక క్రింద ఉన్నటువంటి విజ్ఞులు అందరికి కూడా విజ్ఞానాభివందనాలు. నేను దాదాపు 37 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్లో అనేక ఆర్గనైజేషన్లో పనిచేస్తూ వచ్చాను. ప్రస్తుతము జన విజ్ఞాన వేదిక అనే సంస్థకి పనిచేస్తూ ఉన్నాను. ఈ జన విజ్ఞాన వేదిక అనేది ఒక సైన్స్ ఆర్గనైజేషన్. శాస్త్రీయ దృక్పథాన్ని పెంచి పోషించడం అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని ఉంది. దీనిలో మనము ఆ సంస్థతో అనేక మంది దాని యొక్క ముఖ్య ఉద్దేశాల్లో విద్య, వైద్యం, ఆరోగ్య, ఇంకా మూఢనమ్మకాలని కూడా ఖండించడం, కుల నిర్మూలన కూడా జరగడం, ఇవన్నీ కూడా అన్ని సంస్థలతో కలిసి పనిచేస్తూ ఉంది. ఏదైతే సంస్థలు మాతో కలిసి పనిచేస్తామో మేము కూడా అలాగే వాళ్ళతో కలిసి పనిచేస్తామని దాదాపు 37 సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా సంస్థలో అత్యంతంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా విషయాలు తెలిసే ఉంటాయి. మూఢనమ్మకాల మీద ఎక్కువగా సైకిక్ సర్జరీ అలాంటివన్నిటినీ కూడా పారద్రోలినటువంటి సంస్థ. బాణావతి చేతబడులను కూడా గ్రామాలలో చాలా మందికి ఉండేటువంటి రుగ్మతలను పోగొట్టినటువంటి సంస్థ. అట్లనే ప్రస్తుతము మనము మానవులము కులం లేని సమాజం నుంచి ఆదిమ కాలంలో నుండి ప్రయాణం చేసుకుంటూ వచ్చి ప్రస్తుతము కులంతో కుల గజ్జి అని చెప్పాలి, నిజంగా చెప్పాలంటే ఆ విధంగా కులం పనిచేస్తూ ఉంది. కులంలో కూడా ఉన్నత వర్గాలు, లేని వర్గాలు, ఆ విధంగా కూడా విభజన జరుగుతూ ఉంది. ఎక్కువ న్యాయస్థానంలో కూడా మనం చూసాం ఏ విధమైనటువంటి చర్య జరిగిందో. ఒక సుప్రీంకోర్టు అధికారి మీద, ఆ జడ్జి మీద జరిగినటువంటి సంఘటన. అంటే కులం అనేది ఎంత ప్రజల్లో ప్రబల్యం ఉందో మనం చెప్పవచ్చు. అట్లా ఆ రకంగానే ఒక్కటే కాకుండా మనము అసలు ఇవి 1840వ సంవత్సరం నుంచి కూడా పరమహంస మండలి బొంబాయిలో స్థాపించింది ఈ కుల నిర్మూలన గురించి. ఆ విధంగా వచ్చినటువంటిది బిఆర్ అంబేద్కర్ గారు దానిలో పనిచేశారు. అక్కడ దాంతోపాటు అక్కడ మహాత్మా గాంధీ గారు, పూలే గారు, ఇంకా ఆ తరంలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా, వాళ్ళందరూ కూడా కులం కోసం పోరాడినటువంటి వ్యక్తులే. అయినప్పటికీ ఈ దశలోకి వచ్చినాక కూడా ఇంకా కుల దురహంకార చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇష్టమైనటువంటి వ్యక్తులు ఒక దశల తర్వాత వారి వివాహం నిర్ణయించుకోవటానికి కూడా వాళ్ళకి స్వేచ్ఛని ఇవ్వలేకపోతూ ఉన్నాం. మనం 51AH ప్రకారం అనేక చట్టాలు ఉన్నప్పటికీ ఆ చట్టాల్లో 21 ఆర్టికల్లో ఉన్నటువంటి స్వేచ్ఛను కూడా మనం పొందలేకపోతున్నాము. అంటే మహిళలు ఏదైనా సరే సాధించుకోవాలి అని చెప్పి మనం ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాం. ఎవరికి తెలియనటువంటి చట్టాలు ఉన్నాయి, కానీ వాటిల్లో ఉండే లోపతాపాలు అనేక రకాలుగా ఉంటాయి. అంటే మన మేడం గారు వచ్చున్నారు, ఆ చట్టాల్లో వివరాలను కూడా తను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే తెలియని విషయాలను మనం తెలుసుకోవటం చాలా ముఖ్యమే. అదేవిధంగా ఇప్పుడు చయన్ అనే సంస్థ కుల నిర్మూలన సంఘంతో పాటు మేము కూడా జన విజ్ఞాన వేదిక అనే సంస్థ కూడా కలిసి పనిచేస్తామని మేము చెప్పి ఉన్నాము. ఆ విధంగా ఎవరమైతే హక్కుల కోసం పోరాడాలి, ఏ హక్కులు అంటే మానవీయ హక్కులు ముఖ్యమైనవి. అదేవిధంగా ఈ విషయాలన్నిటినీ మనం తెలియజేసుకోవడానికి ఇంకా అనేక సమస్యలు వాళ్ళు మాట్లాడాలంటున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి కుల నిర్మూలన సంఘానికి, అదేవిధంగా ఇతర సంఘాలన్నింటికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.